ఓం నమ శివాయ. భక్తి, భవిష్యత్తు, భగవంతుని అనుగ్రహంతో నిండిన అద్భుతమైన కథను మీకోసం తీసుకొచ్చాము. ఇది మరణాన్ని సైతం జయించిన భక్త మార్కండేయుని కథ. మార్కండేయ మహత్యం మరణాన్ని జయించిన బాలుడు. పూర్వకాలంలో ఋషి మృకండు మరియు ఆయన భార్య మరుద్వతి అడవిలో నివసిస్తూ గాఢ భక్తితో శివుడిని పూజించేవారు. అయితే వారికి సంతానం లేకపోవడం కలత కలిగించింది. తమ పాపం పోయి బిడ్డ కలగాలని వారు తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించారు. వారి భక్తి చూసి ప్రభు పరమశివుడు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నారు: ఓ ఋషివరా! నీ భక్తికి మెచ్చి నేను ఓ వరం ఇస్తాను. నీకు తెలివైన, సద్గుణ సంపన్నమైన కాని కేవలం 16 ఏళ్లపాటు మాత్రమే బ్రతికే పుత్రుడు కావాలా? లేక నిష్ప్రయోజనంగా చాలా సంవత్సరాల పాటు బ్రతికే పుత్రుడు కావాలా? ఋషి ఆలోచించకుండా తొలినే ఎంచుకున్నారు. నాకు అద్భుతమైన బుద్ధి కలిగిన ధర్మపాలకుడు కావాలి. అతని ఆయుషు తక్కువ అయినా పర్వాలేదు. శివుడు చిరునవ్వుతో తథాస్తు అని శుభవార్త చెప్పారు. కొంతకాలానికే మార్కండేయుడు జన్మించాడు. కాలం గడుస్తూ మార్కండేయుడు తెలివైనవాడు, సద్గుణవంతుడు, గొప్ప భక్తుడిగా ఎదిగాడు. చిన్నప్పటినుంచే శివ భక్తి అతని జీవితమైంది. అతను మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించేవాడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. కాని ఒక ప్రమాదకరమైన నిజం అతనికి తెలియదు. ఆయన 16వ పుట్టినరోజు అతని చివరి రోజుగా నిర్ణయించబడింది. 16వ పుట్టినరోజు సాయంత్రం యమధర్మరాజు భయంకరమైన మహిషాన్ని అధిరోహించి మృత్యుయోగం ప్రకారం మార్కండేయుని ప్రాణాలను తీయడానికి వచ్చాడు. కాని మార్కండేయుడు ఎక్కడ ఉన్నాడు? శివాలయంలో శివలింగాన్ని హత్తుకుని భక్తితో ప్రార్థిస్తున్నాడు. యముడు సిగ్గుపడకుండా అన్నాడు: మార్కండేయ, నీ ఆయుష్షు ముగిసింది. నా వెంటరా. కాని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నా ప్రాణాన్ని శివుడే నిర్ణయిస్తాడు, నీవు కాదు అని ధైర్యంగా అన్నాడు. యముడు కోపంతో తన పాశాన్ని విసిరాడు. కాని అది శివలింగాన్ని తాకింది. శివలింగం చీలిపోవడం, ప్రకృతి కంపించటం, శివుడు త్రిశూలాన్ని పట్టుకుని వెలుగు విరజిమ్ముతూ బయటకు రావడం. భయంకరమైన తాండవం చేసుకుంటూ శివుడు ప్రత్యక్షమయ్యాడు. హే యమా! నా భక్తుని ప్రాణం తీసేందుకు నీవెవరువు? శివుడి గర్జన. శివుడు త్రిశూలంతో యముణ్ణి భూమిపైకి తోసేశాడు. యముడు భయపడిపోయి ప్రాణభయంతో శివుడిని క్షమాపణ కోరాడు. దేవతలందరూ వచ్చి శివుని అభ్యర్థించారు. యముడు లేకపోతే పాపపు లోకానుసారం చక్రం కదలదు. శివుడు క్షమిస్తూ ఇలా ప్రకటించాడు: ఈ రోజు నుండి మార్కండేయుని మరణం లేదు. అతను చిరంజీవి, అజరామరం. ఇకపై నా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించే భక్తులు అకాల మృత్యువును జయిస్తారు. మార్కండేయుడు ఆనందంతో శివుని పాదాల వద్ద లొంగిపోయాడు. కథలోని నీతి. ఈ కథ మనకు 3 గొప్ప బోధనలు ఇస్తుంది. శివ భక్తి అత్యున్నతమైన రక్షణ, యముడిని సైతం జయించగలదు. నిజమైన విశ్వాసం ఉంటే భగవంతుడు మనతో ఉన్నాడు. మహామృత్యుంజయ మంత్రం శివుడి కృపను పొందడానికి అత్యంత శక్తివంతమైన మంత్రం.